హలో వ్యూయర్స్, నేను డాక్టర్ విజయారెడ్డి, ఫెర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ మెడికల్ డైరెక్టర్ అవిరా ఫెర్టిలిటీ. ఈ రోజుల్లో ఫెర్టిలిటీ, సంతాన సాఫల్యత అనేది పెద్ద టాపిక్ అయింది. సో మెయిన్గా సంతానం కలగకపోవడం, డిలేడ్ ప్రెగ్నెన్సీకి మెయిన్ రీజన్స్ ఏమేమి ఉన్నాయంటే మెయిన్గా 5 రీజన్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఓవరీస్. సో ఓవరీస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే అండవాహికలు, దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? తర్వాత ఎండోమెట్రియోసిస్, ఇది ఒక కామన్ ప్రాబ్లం అన్నమాట. సో ఇది ఎండోమెట్రియోసిస్ లోపల ఉండే పొర లాంటివి బయట కూడా వచ్చి పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావడం, ఇటువంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇవి కాకుండా జెనెటికల్ అండ్ స్పోమ్, సో కణాలలో కదలికలో కానీ నంబర్లో కానీ, లేకపోతే అవి రిట్రాగ్రేడ్ ఎజాకులేషన్ అవ్వడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్. సో బేసిక్గా ఓవులేషన్ అంటే అక్కడ ఓవరీ ఫెయిల్యూర్లో ఉండొచ్చు, లేకపోతే పీసీఓ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే వాటిలో ఏమైనా గడ్డలు లాంటివి రావచ్చు. ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేకపోతే బ్లాక్ అయి ఉండొచ్చు, లేకపోతే ట్యూబెక్టమీ చేయించుకొని ఉండొచ్చు. సో పిల్లలు ఉన్నారు చాలు అని ట్యూబెక్టమీ చేయించుకున్న తర్వాత వేరే ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితిలో మళ్ళీ పిల్లలు కావాలనుకున్నప్పుడు వాళ్ళు సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్కి వస్తారు. ఇవి కాకుండా ఎండోమెట్రియోసిస్, ఇవి కాకుండా గర్భాశయంలో వచ్చేటువంటి ఫైబ్రాయిడ్స్, ఇవి కూడా ఎండోమెట్రియోసిస్ లాగానే ఉంటాయన్నమాట. సో ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోమా అనేది డిఫరెన్షియేట్ చేసుకొని తగిన కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. స్పర్మ్ కౌంట్స్, ఈ స్పర్మ్ అనాలిసిస్ అనేది మనకి అవిరా ఫెర్టిలిటీలో క్యాంప్కి వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగానే చేస్తాము. సో వాళ్ళ కణాల్లో ఉండే ప్రాబ్లమ్ని బట్టి సరి అయినటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ అందిస్తాము. సో జెనెటికల్ రీజన్స్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా మెయిన్గా ఇవాళ లైఫ్ స్టైల్ అంటే ఒబిసిటీ, థైరాయిడ్, డయాబెటీస్, డే డ్యూటీస్, నైట్ డ్యూటీస్, కపుల్ ఇద్దరు వేరే వేరే ఊళ్ళల్లో జాబ్ చేయడము. సో దీని మూలన ఏమవుతుందంటే కరెక్ట్గా ఓవులేషన్ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలవకపోవడము, ఇవన్నీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ కరెక్టబులే. సో మీ ప్రాబ్లం ఏంటి అన్నది అవిరా ఫెర్టిలిటీలో మన కన్సల్టెంట్స్ అందరూ కూడా మీకు టైం ఇచ్చి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వీఆర్ ఆల్వేస్ రెడీ. థ్యాంక్ యూ.